భారత్ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. మీరు ఫిర్యాదు చేయొచ్చు. కాబట్టి ఇవన్నీ వసతులు ఒక నెల పాటు మీకు మీ ఇంటి దగ్గర సర్వే చేయడానికి వచ్చే వాళ్ళ దగ్గర మీరు తీసుకోవచ్చు. 15 జూన్ నుంచి 14 జూలై వరకు ఈ సర్వే కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత దానిపైన ఏమైనా ఫిర్యాదులు ఉంటే అవి స్వీకరించేదానికి కూడా ప్రభుత్వం టైం ఇచ్చింది. ఆ ఫిర్యాదులను మళ్ళీ పరిశీలించి ఏది కరెక్ట్ ఏది తప్పు అని తేల్చి వాళ్ళు అప్పుడు ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. కాబట్టి ఈ ప్రక్రియ అంతా జరిగి చివరకు ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేయడానికి సెప్టెంబర్ 22వ తారీఖు మన రాష్ట్రంలో చివరి తేదీ. కాబట్టి ఆ లోపల మీరు ఇవన్నీ సరిదిద్దుకొని కరెక్ట్ అయిన సమాచారాన్ని ఇచ్చి, ఒకవేళ ఎవరైనా చనిపోయి ఉంటే ఇంట్లో చనిపోయిన వాళ్ళు పేరు తీసేయచ్చు. కానీ 18 సంవత్సరాలు పైబడి ఉన్నవాళ్ళు 18 సంవత్సరాలు ఉన్నవాళ్ళు పేరు చేర్చకపోవడం అంటూ జరిగితే మటుకు చాలా పెద్ద తప్పు అవుతుంది. కాబట్టి ఈ తప్పులను సరిదిద్దడానికి మేము మైనారిటీ ఎంప్లాయీస్కి మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా వచ్చి మా సేవను ఉపయోగించవలసిందిగా ఈ స్నానంగా కోరుతూ మీకు అందరికీ ఈ సమయం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు సయ్యద్ హుసేన్, రిటైర్డ్ ఇంజనీర్ అండ్ ఫౌండర్ ఆఫ్ ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. నా విజిటింగ్ కార్డు కూడా ఇస్తాను, తీసుకోండి. మా రోషనరీ గారు మాట్లాడతారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా వారికి ఉన్న సమాచారం ఇస్తారు. మీరు వారి గురించి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను.